ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమత టేస్ట్ ఫుడ్ ఛానల్. సో నా వ్యూస్ చాలా మంది చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో పిల్లలకు స్కూల్లో చదువు ఒకటే నేర్పిస్తారండి టీచర్స్. వాళ్ళకు బాధ్యతలు నేర్పించాలన్నా, పద్ధతులు నేర్పించాలన్నా, సిస్టమేటిక్ నేర్పించాలన్నా అవి పేరెంట్స్ మాత్రమే నేర్పించాలండి. సో వాళ్ళు స్కూల్ పోయి రాగానే పేరెంట్స్ కొన్ని పద్ధతులు నేర్పించాలండి, మంచి చెడులు నేర్పించాలి. చిన్నప్పుడు మనం ఏవైతే మంచి చెడులు నేర్పిస్తామో పెద్దయ్యాక కూడా అవే రన్ అవుతాయి వాళ్ళ మైండ్ లో. చెడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి చిన్నప్పుడు ఏవైనా చెప్తే చిన్నప్పటి నుండే చెప్పాలండి. సో ఫస్ట్ వాళ్ళకు సిస్టమేటిక్ నేర్పించాలి. సిస్టమేటిక్ అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడైనా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా పద్ధతిగా ఉండాలి, సో అవన్నీ చెప్పాలి. పిల్లలకు చెప్తేనే అర్థమవుతుంది. సో వాటితో పాటు టైం సెన్స్ ఉండాలండి. స్కూల్ కి వెళ్తున్నారు అనుకో, 8:30కి స్కూల్ ఉందంటే 8 వరకే స్కూల్లో ఉండాలి నేను అనే జ్ఞానం తనకు కలగాలి. సో టైం సెన్స్ కూడా ముఖ్యం. సెకండ్, భయం. సో పిల్లలకు భయపెట్టాలండి. కొన్ని పద్ధతులు చెప్పేటప్పుడు భయంతో చెప్పాలి. ఒక 5 మినిట్స్ వాళ్ళకు భయపెట్టినామంటే మళ్ళీ పీస్ఫుల్ మైండ్ ఇవ్వాలి, ఎక్కువ స్ట్రెస్ కూడా ఇవ్వద్దు. సో కొన్ని పద్ధతులు చెప్పేటప్పుడు భయంతో చెప్పాలి. సో మళ్ళీ భయంతో చెప్పిన తర్వాత వాళ్ళను దగ్గర తీసుకోవాలి, ఆడుతూ పాడుతూ నవ్వించాలి. ఏదైతే మనం భయపెడతామో సో అవే మైండ్ లో ఉంటాయి కాబట్టి దగ్గర తీసుకొని ఆడుతూ పాడుతూ వాళ్ళను అలా చూడాలి. సో వాళ్ళకు 1 అవర్ అయినా బయట ఆడనివ్వాలండి. మనం స్ట్రెస్ ఉన్నప్పుడు 1 అవర్ అయినా బయట ఆడనివ్వాలి. సో కొన్ని పద్ధతులు నేర్పించేటప్పుడు భయంతో చెప్తాం కాబట్టి వాళ్ళకి పీస్ఫుల్ మైండ్. బయట ఒక 1 అవర్ సేపు ఆడనిచ్చినాం అనుకో వాళ్ళు మర్చిపోతారు. మనం ఏవైతే గట్టిగా కొంచెం భయంతో చెప్పినామో అవి మర్చిపోతుంటారు కాబట్టి ఒక 1 అవర్ అయినా బయట ఆడనివ్వాలి. సో పిల్లలకు అవి ముఖ్యం. మెయిన్ థర్డ్ వచ్చేసి మనీ సేవింగ్. సో పిల్లలకు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ఖర్చు పెట్టకూడదు, ఎలా ఖర్చు పెట్టాలి, సో ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకు చెప్పాలి. చెప్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఒక 10 రూపీస్ ఉన్నాయి నీ దగ్గర, 2 రూపీస్ కొనుక్కో, 8 రూపీస్ దాచిపెట్టుకో, మళ్ళీసారి అవసరం వస్తాయి నీకు అని అలా చెప్పాలండి. సో ఇప్పటి నుండి చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి చిన్నప్పటి నుంచే చెప్పాలి ఏవైనా మంచి పద్ధతులు చెప్తే. సో 4వది వచ్చేసి డేరింగ్. ఎవరైనా ఉన్న కాడ సైలెంట్ గా ఉండొద్దు, ధైర్యంగా మాట్లాడాలని నేర్పించాలి వాళ్ళకు. సో 10 మందులు ఉన్న కాడనైనా ఇలా ధైర్యంగా మాట్లాడాలి, ఇలా డేర్ గా మాట్లాడాలి. సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి, ఏది దాచుకోకుండా, మనసులో దాచుకోకుండా ధైర్యంగా మాట్లాడాలి. ఇవన్నీ నేర్పించాలి పిల్లలకు. సో ఇవన్నీ నేర్పిస్తే ఏంటంటే వాళ్ళు మనం ఏదైతే చెప్తామో అలా సిస్టమేటిక్ లో పెరుగుతారు, వేరే చెడు మార్గంలోకి వెళ్ళరు. సో ఇవి చిన్నప్పటి నుండే నేర్పించాలండి. సో పిల్లల్ని కూడా ఒక 13 ఇయర్స్ వచ్చినాక ఫ్రెండ్స్ తో ఆడనియొచ్చు, పిల్లలతో ఆడనియొచ్చు. 14 ఇయర్స్ వచ్చినాక దంటలు పట్టనియొద్దండి. పిల్లలకు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లా దంటలు పడితే ఏమవుతుందంటే వాళ్ళకి అప్పుడప్పుడే మెచ్యూరిటీ మైండ్ వస్తుంది కాబట్టి సో మనం ఇన్ని రోజులు ఏవైతే వాళ్ళకు నేర్పించామో అవన్నీ వదిలేస్తారు. సో ఆ ఏజ్ అలాంటిది కాబట్టి 14 ఇయర్స్ కాగానే దంటలు పట్టనియవద్దండి. తప్పకుండా ఎదిగే అవకాశం ఉంటుందండి ఫ్యూచర్ లో. సో ఎలా ఉందో ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.